మాకు బడి కావాలి, బడి కట్టియండి. జాటో సేవ్య వాళ్ళ ఇంట్లో రేకుల షెడ్లో మేము చదువుకుంటున్నాం. దయచేసి మాకు బడి కట్టియండి. మాకు స్కూల్ కావాలి. మేము జాటో సేవ్య ఇళ్ళలో రేకుల షెడ్లో ఉన్నాం. మా స్కూల్ ఉంటే మేము వస్తాం, మంచిగా చదువుతాం. లేకపోతే మా డాడీ వాళ్ళు ఏమో వ్యాన్లో పంపిస్తారన్నారు. చూసిండ్రు కదా పొల్లగాన్లు ఎంత బుద్ధిగా అడుగుతాన్రో. బడి కావాలి సారు, మేము చదువుకొని తలరాతను గొప్పగా దిద్దుకుంటామని. ఈ వీడియో చూసి గత పాలకులైనా ఇప్పటి పాలకులైనా తలకాయలు నేలకు దించుకోవాలి. లేకుంటే ఎందుల్లా దుబారా ఖర్చులు పెట్టమంటే కోట్లు గుమరిస్తారు, అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. అదే బడులు దవాఖాన్ల ముచ్చటకత్తే ఎక్కడేసిన గొంగలి అక్కడనే. అట్లనే ఉన్నది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ శివార్లున్న జాటోత్ హిమ్లా తండా బడి కూడా. అగో గిదే ఇలా బడి, కానీ అదొకప్పుడు. ఇప్పుడు ఇగో ఈ 4 పచ్చపరదాలు నడవనే సాగుతున్నాయి చదువులు. ఆ ఇటుకి ముందు దాకా బల్లెనే నడిచిందట పాఠాలు చెప్పుడు. ఇక ఎప్పుడైతే వానలు గట్టిగా పోతం పెట్టినాయో ఆ కాడికేంచెల్లి బతుకు జీవుడా అని బడికి తాళం కొట్టి గిట్ల ఓ రైతింట్లకు మాకు అమ్మ అర్షిర్రు. స్కూల్ సార్ ఇది ఉండిపోయేటట్టున్నది. దయచేసి స్కూల్ కట్టించేటట్టు చేయండి. నా రేపు తెప్పిస్తాము సార్. పిల్లలు కూడా కష్టం అవుతుంది, అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. స్కూల్ శాంక్షన్ అయిందంటారు కానీ అది అట్నే ఉన్నది సార్. విన్నారు కదా, బడి శాంక్షన్ అయిందంటారట కానీ జాడలేదు పత్తలేదట. ఇగో ఇట్లా అయ్యేటాళ్లకు ప్రైవేటు బడికి దోల్తామని అంటున్నారట కొందరు తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లలేమో సర్కారు బడిని గట్టియ్యురు సార్లు, మేము చక్కగా చదువుకుంటాం సంబురంగా ఆడుకుంటామని సర్కారును ఒక్క తీరుగా బతిలాడుతున్నారు. ఇప్పటికే అధికారులకు చాలా మాటల ఫిర్యాదు అయినరట గాని అచ్చుడు చూసుడు పరిశీలన చేసుడు పోవుడు ఇదే కథ అవుతున్నదట. ఇగో లీడర్లు అధికారులు చూస్తున్నారు కదా, వచ్చే ఏడాది కల్లా ఈ జాటోత్ హిమ్లా తండాల చక్కటి బడి కట్టించి పొలగాండ్ల ముఖంలో సంబురం తెప్పియకపోయిర్రా ఇక మిమ్మల్ని ఏమనాలో మీ ఇష్టమిగా అని మేమంటలేము. ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంతా అంటున్నారు.